నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మనకు అందుతున్న సమాచారాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, తీసుకోవాలి, ఫ్యూచర్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఫ్యూచర్ అనగానే పెట్టుబడులు, ఫైనాన్స్, వడ్డీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఫ్యూచర్ అనే వర్డ్కి మీనింగ్ మారిపోయింది. ప్రాక్టికల్గా ఫ్యూచర్ అంటే ఏమి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకున్నాక వచ్చే మార్పులకు అనుగుణంగా మనం దీన్ని ఎలా మార్చుకుంటూ ఉండాలి. కొన్ని మార్పులకు విరుద్ధంగా జీవిస్తే అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని మార్పులతో మారుతూ ఉంటే జీవితం సులభతరంగా మారుతుంది. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఏముంది, ఈ వ్యత్యాసాన్ని మనం ఎలా గ్రహించాలి, దీన్ని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎలా వాడుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. చాలామంది ఇగ్నోర్ చేసే, అర్థం చేసుకొని విషయాలు ఇవి. మనము లైఫ్లో ఫోకస్ ఎలా పెంచుకోవాలి, వేటిపై దృష్టి సారించాలి, వేటిని వదులుకోవాలి, మన జీవితానికి సంబంధించిన విషయాలను మనం ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అసలు అవి సాధ్యాసాధ్యాలు రెండు ఎలా బేరీజు వేసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది వీటిని అంతా విడిచిపెట్టి అసలు కోటీశ్వరులు ఎలా కావాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల్ని ఎక్కడెక్కడ చదివించాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చూస్తూ ఉంటారు. దానిపై అవగాహన పెంచుకొని లైఫ్ని క్రైసిస్లోకి నెడుతూ ఉంటారు. మన ఛానల్లో ఏదైనా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. బయట జరిగే తంతు మన జీవితంతో ఏ సంబంధం లేకుండా ఉండవచ్చు, దాన్ని మనము ఇగ్నోర్ చేసి మన జీవితానికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘటనలను మ్యాక్రో లెవెల్ దృష్టి పెట్టుకొని మనం ఎలా బేరీజు వేసుకోవాలి. మనం రీసెంట్గా అమెరికా ఇరాన్ ఒప్పందం చూసాం. అమెరికా ఇరాన్ ఒప్పందం అసలు అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతుంది అంటే అది తప్పు అని చెప్పాలి. చాలామంది అమెరికా ఇరాన్ ఒప్పందం అయింది, ఇక మనం టీవీగా కాళ్ళ మీద కాలేసుకొని నార్మల్గా లైఫ్ గడుపుదాము, లేదా అంతా మంచిగా అయిపోతుంది, ప్రైజెస్ దిగి వస్తాయి అనుకుంటుంటే పప్పులో కాలేసినట్టు. మనము ఒక విషయం క్లియర్లీ గుర్తుపెట్టుకోవాలి. ఈ అమెరికా ఇరాన్ డీల్లో యెమెన్ పాత్ర ఏమి చాలామంది డిస్కస్ చేస్తలేరు.
whether Yemen is participating in this American Iran deal. ఇది చాలా ఇంపార్టెంట్. హౌతీస్ ఈ డీల్ని సమర్థిస్తున్నారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దీంట్లో కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్సింగ్. ఎవరెవరంటే దీంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే వీళ్ళ పాత్ర లేదు అనుకుంటాం మనం జనరల్లీ ఈ క్రైసిస్లో. ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ ప్రాబ్లం ఫ్లాష్ పాయింట్స్ కావచ్చు. అంటే మనకు ప్రస్తుతానికి ఏ సౌండ్ లేని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నెక్స్ట్ ఇరాన్ క్రైసిస్ తర్వాత వచ్చే అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఇక్కడనే వస్తాయి. దీంట్లో పెద్ద ప్లేయర్ మిస్సింగ్ అంటే యమన్, ఇజ్రాయెల్ అసలు ఈ ఒప్పందాన్ని అంటే అంగీకరిస్తలేదు అంటే ఇజ్రాయెల్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా ఈ అమెరికన్ ఇరాన్ ఒప్పందం కాస్త ఇజ్రాయెల్ ద్వారా చిన్నాభిన్నం కావచ్చు. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. అమెరికా ఇరాన్తో ఇది ఒప్పందం కాకుండా టైం కొద్ది తీసుకుంటుందేమో అమెరికా. అంటే అమెరికా ఎప్పుడు ఇరాన్పై డైరెక్ట్ అటాక్ చేయదు, ఇజ్రాయెల్ ద్వారా చేపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ యాక్టివ్గా ఉంది. ఇజ్రాయెల్కి అప్పటికన్నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులు స్టార్ట్ అయినాయి. అంటే ఫిజికల్ టెర్రరిస్ట్ కాకుండా టెర్రరిస్ట్ సేఫ్గా ఉండి డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్పై దాడి చేస్తూ ఉంటాయి. అంటే డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్పై దాడి జరుగుతుంది అంటే ఎప్పుడు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంటుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంటుంది అంటే పరోక్షంగా ఇరాన్పై దాడి చేస్తూనే ఉంటుంది అని అర్థం. అది కాకుండా ఈ ప్యాలెస్తైన్ ఇష్యూ ఇప్పుడు తెర మీదికి రావచ్చు. అదే కాకుండా కువైత్, ఖతార్, సౌదీ, యుఏఈ ఇవి తమకు జరిగిన నష్టానికి పరిహారం అడగవచ్చు, లేదా సౌదీ లాంటి దేశాలు కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ ఇరాన్పై కుట్ర చేయవచ్చు. అంటే ఈ సమస్య అంత ఈజీగా తీరేది కాదు. మనం గమనిస్తే రీసెంట్లీ అమెరికా ఇండో పెసిఫిక్ కమాండ్ నుంచి ఇండోని తొలగించింది. దానిపై చాలా అంటే అసలు ఏం జరగబోతుంది, ఇండియాతో ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఉట్టిగానే, అసలు అది దానికి ఇంపార్టెన్సే లేదు. ఇండో కాదు పెసిఫిక్ కమాండ్ అని తీసేసినా వాళ్ళు వేరే పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెన్నై ఏమైంది, పూణే, ముంబై అంతే, పేర్లు మారినాయి తప్ప ఆ గుణాలు మారలేదు. కనుక అమెరికా ఏ కమాండ్ ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి దీనిపై చర్చ చేసుకొని ఇండో అని తీసేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళంతా టైంపాస్. అసలు దేశానికి ఈ ఇండో పెసిఫిక్ కమాండ్కు ఏ సంబంధం లేదు. వాళ్ళ ఇష్టం ఇండో తీసేస్తున్నారు. కానీ పెసిఫిక్ కమాండ్ అంటే ఇండియాకు పవర్ కూడా ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. when they are removing Indo Pacific Command, that means they are now disassociating with Indian Ocean అలా అనుకోవాలి. కానీ వీళ్ళంతా ఆపోజిట్ స్కేర్ క్రియేట్ చేస్తున్నారు. అంటే అమెరికా ఇండియన్ ఓషన్ని డామినేట్ చేసే థాట్ నుంచి బయటికి పోతుంది అని కూడా అనుకోవచ్చు. కానీ వీళ్ళెవరు ఆ మాట మాట్లాడతలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఇంటర్నేషనల్ అఫైర్స్లో చాలా క్రిటికల్ థింగ్స్ ఉంటాయి. మనం అంతా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్ ఇవన్నీ కిందికి దిగి వస్తాయని మనం భ్రమలో ఉన్నాము. అలా భ్రమలో ఉండరాదు.
ఎందుకు అని మీరు అడగవచ్చు. లాస్ట్ 3 monthsలో జరిగిన విధ్వంసం యొక్క దాని ర్యాన్సమ్ అంటే దాని పర్యవసాన డబ్బు లేదా ఫైనాన్స్ అది స్టేబుల్ అయ్యే వరకు ఈ ఆయిల్ సప్లయింగ్ నేషన్స్ ప్రీమియంలో ఆయిల్ సప్లై చేస్తాయి. అది మనం గుర్తు అంటే వాళ్ళ నష్టాలు పూరించడానికి నెక్స్ట్ 3 to 4 months ఈ సౌదీ, ఖతార్, కువైత్ ఇట్లాంటి దేశాలు యూజ్ చేసుకుంటాయి ఈ ఆపర్చునిటీ. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ is a transit route, but it cannot bring down prices of crude. మీరు చూడండి, ఇలాగే జరుగుతుంది. తాత్కాలికంగా కొద్దిగా రాయితీ వచ్చినట్టు వస్తుంది, కానీ మళ్ళీ క్రూడ్ ప్రైసెస్ యథాస్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల భారతదేశంలో ఇప్పుడు రెండు రకాల క్రైసిస్ ఉన్నాయి. ఒకటేమో ఎల్నినో అంటే వాన అంటే ఎద్దడి అంటే వాన పడకపోవటం, కొన్ని చోట్ల వాన పడటం, అతివృష్టి అనావృష్టిలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడాలో పడక ఎక్కడ పడొద్దో అక్కడ పడే అవకాశాలు ఉన్నాయి. మీరు నెక్స్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ చెక్ చేసుకోండి. స్టేబుల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ బాగా పెరగనున్నాయి. ఆల్రెడీ చాలా పప్పు దినుసులు, రైస్ వీటి ధరలు కృత్రిమంగా పెంచుతున్నారు. అందరూ గమనించవలసిన విషయం ఇది. అయితే మనము ఫ్యూచర్ కోసం ఎలా రెడీ కావాలి అని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాం. ఫ్యూచర్లో లీడర్షిప్ చేంజ్, పొలిటికల్ అట్మాస్ఫియర్, ఎకనామిక్ ఛాలెంజెస్, ఇంటర్నేషనల్ అఫైర్స్, అది కాకుండా పర్సనల్ ఫైనాన్సెస్ ప్లస్ ఎకనామిక్ పాలసీస్ ప్లస్ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే ఎకానమీ. అంటే మనము లాస్ట్ 3 yearsలో ఏ విషయాలపై దృష్టి పెట్టామో దానికన్నా 40% ఎక్స్ట్రా విషయాలపై మనం దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది. సో నేను నిన్ననే మీకు హింట్ ఇచ్చాను, ఏమంటే పొలిటికల్ అఫైర్స్ని అన్ఫాలో చేయండి. మనకు సంబంధం లేని విషయాలు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఏం చేసినా మనకు ఎఫెక్ట్ ఏం లేదు. ఈవెన్ తమిళనాడులో ఏం జరిగినా మనకు అవసరం లేదు. కేరళ స్టేట్ మనకు సంబంధం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా తేడాలు వస్తే మాత్రం కొద్దిగా మన స్టేట్లో దాని ప్రకంపనలు కనిపిస్తాయి. నేను చాలా పెద్ద ఇష్యూస్ని మీ అందరికీ అలవోకగా అర్థం కావాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము లేటెస్ట్గా ఒక లాక్ ఆఫ్ డెత్ హైదరాబాద్లోనే చాలా జరిగాయి, తెలంగాణలో జరిగాయి. అయితే ఈ లాక్ ఆఫ్ డెత్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి అసలు చాలా మందిని మభ్యపెడుతున్నారు. అసలు మనకు ఆ లాకప్ డెత్కు యాజ్ ఎ స్టేట్ ఏ సంబంధం లేదు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనకు ఏం సంబంధం ఉంది? కానీ ఇప్పుడు చాలా మంది దీనిపై విశ్లేషణ చేస్తున్నారు. అవసరమే లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇయర్ 6 months, నెక్స్ట్ 6 months చాలా క్రిటికల్గా మారబోతున్నాయి. ఆల్రెడీ 6 months మీరు చూశారు, చుక్కలు కనిపించాయి. ఈ రాబోయే 6 నెలలు ఇంకా పెద్ద పెద్ద చుక్కలు కనిపించబోతున్నాయి. కాబట్టి మనం అందరము చాలా మెచ్యూర్గా ఆలోచించాలి. పిల్లకాయల్లాగా ఏ విషయం అంటే ఆ విషయంలో స్పందించడము, లేదా అనవసరమైనవి ఫాలో చేయటము, అవసరమైనవి విస్తరించడము, ఎక్కడో జరిగిన రాయదుర్గం ఆక్షన్పై గంటలు చర్చలు చేయడము, ఇవన్నీ వ్యర్థము. మీరు చూస్తున్నారు, ఇప్పుడు రాయదుర్గంలో ఎస్బీఐతో చేసుకున్న డీల్ చేసుకొని వాళ్ళు ఆక్షన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎస్బీఐతో లాస్ అవుతుందని ఆ డీల్ని విస్మరించి ఆక్షన్కి వెళ్ళిపోతే ఎస్బీఐ కోర్టుకి ఎక్కింది. అంటే ప్రభుత్వాలు లీగల్ ఒప్పందాలను విస్మరిస్తున్నాయి. అంటే మీరు గమనించాలి, ప్రభుత్వాలు నేరాలకు పాల్పడడానికి కూడా వెనుక ముందు ఆలోచించడం లేదు. సో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్
లైక్ ఫ్యూచర్ సిటీ కానివ్వండి, ఓఆర్ఆర్ కానివ్వండి, ఏదైనా నమ్మశక్యంగా లేదు. ఇన్వెస్ట్మెంట్స్కి చాలా అంటే క్రిటికల్ టైము, హార్డ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏ హామీలు ఇచ్చినా అవి ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితిలో ప్రస్తుతం సిచ్యువేషన్స్ లేవు. మనం మళ్ళీ గమనించాలి, మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ 12 లక్షల వరకు రాయితీ ఇచ్చిన ఈ 12 లక్షలు సంపాదించే స్టేజ్లో ఎవరూ లేరు. అంటే కనీసం 12 లక్షలు సంపాదించే స్టేజ్లో చాలా మంది లేరు. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న స్కీమ్స్ మనం క్లియర్గా చూడొచ్చు. బియ్యం 3 నెలలకు ఇచ్చేశారు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ రైస్ ఈజ్ పాస్డ్ ఆన్ టు ద కన్జ్యూమర్స్. ఈ రైస్ను 1 మంత్, ఇప్పుడు మంత్లీ రైస్ ఇస్తే దాని మెయింటెనెన్స్ క్వాలిటీ ప్రభుత్వం చూసుకోవాలి. అదే రైస్ 3 మంత్స్ది ఒకసారి ఇచ్చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. దీంట్లో తెలివితేటలు మీకు అర్థం కాలేదు. 3 మంత్స్ రైస్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఏదైనా వార్ వస్తుందేమో అని. స్టోరింగ్ ఆఫ్ రైస్ కాస్ట్ సంథింగ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ తెలివిగా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, అవి ఎలుకలు పందికొక్కులు తినే కన్నా, పాడైపోయే కన్నా ఈ కాస్ట్, ఈ రిస్క్ ప్రజల మీద వేసేస్తే ఎట్లుంటుంది. అదే ప్రభుత్వం చేసింది. 3 నెలలకు కావాల్సిన రైస్ సప్లై చేస్తుందంటే అది మీపై దయ ఉండి లేదా మీ కోసం చేసినట్టు కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ ఆఫ్ స్టోరింగ్ ఎ ఎడిబుల్ ప్రోడక్ట్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ రిస్క్ టు పబ్లిక్ రిస్క్. ఇప్పుడు 3 మంత్స్ అది స్టోర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీది, పాడైపోయిందంటే ఆ రిస్క్ మీది. అదే మంత్లీ ఒకసారి సప్లై చేస్తే నెక్స్ట్ టైం వచ్చే రైస్లో ప్రాబ్లం వస్తే చాలా గడబడైపోతుంది. అంటే ప్రభుత్వాలు పురుగులు పట్టిన అన్నం ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారని పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. అదే మీకు 3 నెలల రైస్ ఇస్తే ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ ఆఫ్ స్టోరింగ్ ఎ ఎడిబుల్ ప్రోడక్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ టు పబ్లిక్, జనరల్ పబ్లిక్. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చే క్రాప్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఓల్డ్ క్రాప్ని మనం ఎలాగో తోసేయాలి. అదే పాలసీ కింద 3 మంత్స్ అడ్వాన్స్ రైస్ రేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కృత్రిమంగా రాబోయే 2-3 నెలల్లో ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ భారీగా పెరగనుంది. మనం అబ్జర్వ్ చేస్తే రైస్ అండ్ వీట్ స్టాక్స్ ప్రభుత్వం దగ్గర ఫుల్గా ఉన్నాయి. అయినా బయట బ్లాక్ మార్కెట్లో రైస్ రేట్స్ పెరుగుతున్నాయి. స్లోగా ఈ వీట్ రేట్స్ కూడా పెరగనున్నాయి. అది కాకుండా షుగర్ రేట్స్ కూడా పెరగనున్నాయి. అంటే స్టేపుల్ రేటు భారీగా పెరుగున్నాయి. అయితే సామాన్య ప్రజలు దీన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకోండి. మీ ప్రోటీన్ యొక్క ఖర్చును తగ్గించుకోండి. కార్బోహైడ్రేట్స్, మినరల్స్పై దృష్టి పెట్టండి. అంటే ఆకుకూరలు, రైస్, వీటిపై ఆధారపడండి. చీపెస్ట్ ఫుడ్ ఐటమ్స్ కోసం వెతకండి. రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టండి. ఎందుకంటే రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ప్యాకేజింగ్ తక్కువై రేట్లు అట్లే పెట్టి, అంటే గ్రామ్స్ తక్కువ చేసి మీకు అమ్మే అన్ని సూచనలు నెక్స్ట్ 3 మంత్స్లో ఉన్నాయి. కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలని నా యొక్క సూచన. ఇది కాకుండా పెట్టుబడుల పేరుతో భారీ మోసాలు మనం నెక్స్ట్ 6 మంత్స్లో చూడొచ్చు. కాబట్టి పెట్టుబడులు అనే ఒక పదాన్ని కొద్దిగా రిలాక్స్ చేయండి, కొద్దిగా రిలాక్స్గా ఉండండి.
రాబోయే 6 నెలల్లో మీకు క్యాష్ చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ రిఫార్మ్స్ వచ్చినా, నోట్లు ప్లాస్టిక్ అయినా, ఏమైనా వాల్యూ మాత్రం అదే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ భారీగా తగ్గనున్నాయి. నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏఐపై మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఏఐ అనేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, డెవలపర్స్ ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నారు. అది క్రైసిస్ టైంలో, అంటే మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువైతుంటే వాళ్ళు ఏఐని రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, నేను మీకు చెప్తూనే ఉన్నా, అది కిల్ బటన్ ఉంటుంది. ఆ కిల్ బటన్ నొక్కిందంటే ఏఐ తనంతకు తాను మాయమవుతుంది. ఎందుకు మాయమవుతుంది అంటే, ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంట్రీలో ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయంటే ఏఐని తమకు తాము విడ్రాల్ చేసుకుంటారు. అంటే ఇక్కడి నుంచి ఏఐ పారిపోతుంది అని కాదు, మన జీవితాల నుంచి ఏఐ పోదు. ఏఐని స్టెల్త్ మోడ్లో అంటే కనిపించకుండా చాపకంద నీరులా ఏఐని ఇప్పుడు వదిలిపెడతారు. ఫస్ట్ ఏం చేసిండ్రు, ఒక వార్ మోడ్లో ఏఐ వచ్చింది, అంటే వచ్చి మన మీద పడ్డది. పడంగానే ప్యానిక్ క్రియేట్ అయింది. ఈ ప్యానిక్ ఎందుకు క్రియేట్ చేశారు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలు, అంటే సాఫ్ట్వేర్పై చీప్ లేబర్ అని పేరు తెచ్చుకున్న భారతదేశం లాంటి దేశము తన రేట్స్ని పెంచేసింది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అయితే దీన్ని కౌంటర్ చేయాలి, కట్ ఆఫ్ చేయాలంటే ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు భారత్ యొక్క అడ్వాంటేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది. సాఫ్ట్వేర్ సెక్టర్ మొత్తం దెబ్బతిన్నది. అది ప్లాన్డ్ విధంగా, ఒక ప్లాన్ ప్రకారమే చేశారు. ఏఐని బహిరంగంగా ప్రకటించి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి సాఫ్ట్వేర్ సెక్టర్ని మొత్తం తమ రేట్స్ కిందికి తీసుకుని వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు చూడండి, 10 to 15 మెయిన్ ఏఐ డెవలప్మెంట్ టూల్స్ని అమెరికా బ్యాన్ చేసింది. కానీ అమెరికా వాడతలేదా అంటే వాడుతుంది. యూరప్ దేశాలు వాడవా అంటే వాడతాయి. అంటే వాళ్ళకు అప్పుడు అవసరం వస్తుందో, ఎట్లా అవసరం వస్తుందో అట్లా ఏఐని వాడుకుంటున్నారు. ఏఐని బహిరంగంగా ఇంట్రడ్యూస్ చేసి సాఫ్ట్వేర్ సెక్టర్ని దెబ్బతీసి ఇండియా డిమాండ్ చేస్తున్న ప్రైజెస్ని తెగ్గొట్టి, అంటే చీప్ సాఫ్ట్వేర్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసే ప్లాన్తోనే ఈ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఏఐ ఎక్కడా పోలేదు, జాబ్స్ పోతూనే ఉంటాయి. స్టెల్త్ మోడ్లో ఏఐని ఇంట్రడ్యూస్ చేసి సాఫ్ట్గా, అంటే బహిరంగంగా రక్తపాతం కాకుండా ఏఐని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్ ఫేజ్ 2లో ఉంది. యాక్చువల్లీ ఏఐ ఎంటర్ అయిపోయింది. యూ కెనాట్ రిమూవ్ ఏఐ ఫ్రమ్ అవర్ నార్మల్ లైఫ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ. ఈవెన్ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, గూగుల్ ప్రతి ఒక్కటి ఏఐ బేస్డ్ మెకానిజంతో రన్ అవుతుంది. ఏటీఎంస్ కూడా ఏఐ బేస్డ్ మెకానిజంతో రన్ అవుతున్నాయి. బ్యాంకింగ్ టూల్స్, ఫైనాన్స్ టూల్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, క్యాట్కామ్ మెషిన్స్ ప్రతి ఒక్కటి ఏఐ మోడ్లో వెళ్ళిపోయాయి. సో ఏఐని తీసేస్తున్నారు లేదా ఏఐని డీప్రయారిటైజ్ చేస్తున్నారు అంటే అది ఓన్లీ టెంపరీ మెజర్. ఏఐ తప్పకుండా ఉంటుంది. ఏఐ చాపకంద నీరులో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఎక్కువ గడబడ కాకుండా ఏఐని ఇంప్లిమెంట్ చేసి మ్యాన్ పవర్ని జస్ట్ రిప్లేస్ చేసేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇది చాలా పెద్ద క్రైసిస్గా మారనుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తా. మన ఆశలను టార్గెట్స్ని సింప్లిఫై చేసి పడగొట్టి గ్రౌండ్ లెవెల్కి తీసుకురావాలి. అంటే మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్, నేను ఎన్నో 2-3 years నుంచి చెప్తున్నా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. అంటే బేసిక్ రండి, అన్నం కూర, అన్నం పచ్చడి, రొట్టె కూర, అంటే ఈ మోడ్కి వచ్చేయండి. బిర్యానీలు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, ప్రీమియం ప్రోడక్ట్స్, బిస్కెట్స్, కేక్స్, అంటే లైఫ్ స్టైల్ని మార్చే నాన్ వెజ్ ఐటమ్స్,
వీటిని అన్నిటినీ తగ్గించుకుంటాయి. మీకు ఆశ్చర్యం అవుతుంది. టు కౌంటర్ ఏఐ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. అసలు ఏఐకి లైఫ్ స్టైల్కి ఏం లింక్ ఉంది? జాబ్స్కి ఏఐకి లింక్ ఉంది, కానీ ఈ ఏఐకి లైఫ్ స్టైల్కి ఏం లింక్ ఉంది? చాలా మంది నన్ను అడగవచ్చు. మన ఆశలు తగ్గించుకుంటే మన ఇన్కమ్ తక్కువ ఇన్కంలో మనం ఉండొచ్చు. ఏఐ వల్ల ఏం జరుగుతుంది? జాబ్స్ మింగేస్తున్నారు. జాబ్స్ మింగేసే వల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయి తక్కువ శాలరీస్కి పనిచేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అంటే బేస్ శాలరీస్ పడిపోతున్నాయి. ఈ బేస్ శాలరీస్ పడిపోతే హై లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు కుప్పగోలి నాశనం అయిపోతారు. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ లోగా ఉంటాయి. మనం బేస్ లైఫ్ స్టైల్ జీవిస్తుంటే మనకు డోకా ఉండదు. ఇలాంటి పనులు చేసుకొని మనం జీవించవచ్చు. ఇప్పుడు ఇండియాలో రేపు ఎకానమీ ఎట్లా రన్ అవుతుంది? ఆశ్చర్యకరంగా రన్ అవుతుంది. ఏమంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పరస్పరంగా ఎక్స్చేంజ్ చేసుకునే, అంటే నియర్లీ ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. అంటే బార్టర్ సిస్టమ్. నీ దగ్గర ఏ వస్తువు ఉంది, నా దగ్గర ఏ వస్తువు ఉంది, అంటే క్యాష్ కాంపోనెంట్ యూసేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మామూలు మార్పులు రావు. మీరు ఫ్యూచర్లో చూడండి, ఏఐ వల్ల బార్టర్ సిస్టమ్ వస్తుంది. క్యాష్ పేమెంట్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాష్ పేమెంట్స్ చేస్తున్నాము, డిజిటల్ పేమెంట్స్ పోయినాం. ఈ డిజిటల్ పేమెంట్స్ కాస్త వస్తు మార్పిడికి గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ వస్తు మార్పిడి వల్ల ఎకానమీ ఎలా రన్ అవుతుందో ప్రభుత్వానికి కూడా అర్థం కాదు. సులభతరంగా జీవించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక వస్తువు యొక్క విలువ, దాని నిలువ చేసే పద్ధతులపై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక రైస్ ప్రొడ్యూసర్ ఒక వీట్ ప్రొడ్యూసర్తో డీల్ చేసుకుంటాడు. ఒక చక్కెర ఉత్పత్తి చేసేవాడు బెల్లం ఉత్పత్తి చేసేవాడితో డీల్ చేసుకుంటాడు. అంటే పరస్పరంగా ఇచ్చిపుచ్చుకొని అసలు ఎకానమీ క్యాష్ కాంపోనెంట్ లేకుండా, ఇన్ఫ్లేషన్ బయటపడకుండా ప్రజలు తమంతకు తాము ట్రాన్స్ఫార్మ్ అవుతారు. నేను మీకు ఖర్చులు తగ్గించుకోండి అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2-3 years మీకు ఏమర్థమవుతుంది అంటే ద గూడ్స్ క్యాన్ యాక్ట్ యాజ్ అ కరెన్సీ. ఆశ్చర్యకరంగా మనము డెవలప్ అవుతా నేను చెప్పిన ఊళ్ళ నుంచి మనం సిటీస్కి వస్తే ఇప్పుడు మనకు ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అని మళ్ళీ ఊళ్ళకి పంపిస్తున్నారు. అలాగే మనము డెవలప్మెంట్ అని పిచ్చిగా వ్యవహరించి మనం వచ్చే యుగం కోసం ఆలోచించుకుంటా ప్రస్తుతం మనము వెనికి యుగాల వైపు వెళ్ళే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాం. అంటే సాధారణమైన జీవితాలు, ఎన్ఆర్ఐలతో పెళ్లి సంబంధాలు తగ్గించుకోవటము, అమెరికా అని పాకలాడటం మానేయటము, అమెరికా కాకుండా ఇతర చిన్న దేశాలకు కూడా వలసపోయే ట్రెండ్ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది? టెక్ పాపులేషన్ అమెరికాకు పోకుంటే టెక్ కన్సంప్షన్ ఇండియాలో తక్కువ అవుతుంది. అంటే ఈ ఇంజనీరింగ్ చేయటము, టెక్ కోర్సెస్ చేయటము, ఇది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంసెట్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడ్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే బయటి పరిస్థితులు చూస్తే లక్షలు ఇంజనీరింగ్ పెట్టినాక జాబ్స్ వస్తలేవు. అదే డిగ్రీ చేసుకుంటే చీప్లు అయిపోతుంది. ఉద్యోగం మానేసి ఇప్పుడే జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ వితిన్ 3 months 6 months జరిగిపోతుంది. అంటే ప్రజలు అడాప్ట్ చేసుకుంటున్నారు కొత్త మెథడ్స్. ఇవన్నీ మీరు గమనించాలి. ఇవి గంటలు ముదనష్ట వీడియోలు మనము బయట వస్తున్నాయి. డబ్బు కోటీశ్వరుడు కావాలంటే ఎట్లా ఆలోచించాలి? వాడు చిన్న రూమ్లో కూర్చొని చినిగిపోయిన షర్ట్ వేసుకొని కోటీశ్వరుల గురించి మాట్లాడుతుంటాడు. అది మన పంత కాదు. మన ఛానల్ లెవెలే వేరే. ఇప్పుడు నేను చెప్పేది ఎట్లా కండ ముందర జరుగుతాయి చూడండి. చాలా మంది రియల్ ఎస్టేట్ అనే విషయమో మర్చిపోతారు. అన్లెస్ ఇప్పుడు ఎట్లయితే అంటే రియల్ ఎస్టేట్లో కూడా బార్టర్ సిస్టమ్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా కమర్షియల్ వర్సెస్ అగ్రికల్చర్ బార్టర్ సిస్టమ్. నువ్వు అద్దెకరాయి ఇక్కడ ఒక 500 గజాల ప్లాట్ తీసుకో, ఆ డీల్ అట్లా జరుగుతుంది. ఎందుకంటే క్యాష్ కాంపోనెంట్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం అయినప్పుడు ల్యాండ్ డీల్స్ ల్యాండ్ టు ల్యాండ్ జరుగుతాయి, లేదా గోల్డ్ టు ల్యాండ్ జరుగుతుంది, లేదా అంటే మనం ఊహించరాని పేమెంట్స్ మెథడ్స్లో
మనకు ఈ ల్యాండ్ డీల్స్ కానివ్వండి, ఈ స్థిర చరాస్తుల ఈవెన్ గోల్డ్ కన్జంప్షన్ కూడా ట్రాన్స్ఫార్మ్ కావచ్చు. ద వే ద గోల్డ్ ఈజ్ బాట్ అండ్ సోల్డ్. ఎందుకంటే దీనికి అన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ గట్టి నిబంధనలు. ఈ నిబంధనల కారణంగా ప్రపంచంలో ఎలా సైలెంట్గా మార్పులు జరుగుతున్నాయి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు సిల్వర్ పడింది, ఇరాన్ అమెరికా వారు తగ్గింది, సిల్వర్ పెరుగుతుంది. సిల్వర్ పడాలి, కుప్పకూలాలి, కానీ కుప్పకూలి ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ పెరుగుతుంది. దీన్ని చాలా మందికి అర్థం కాదు, ఇది ఏం జరుగుతుంది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దీని ఇండికేటర్ ఏమంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పట్లో పడవు, గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఊపందుకుంటున్నాయంటే దాన్ని క్రైసిస్ అర్థం ఏమంటే క్రూడ్ ఆయిల్ ఇప్పట్లో అంత ఈజీగా పడదు. చాలా మంది దీని గురించి డిస్కస్ చేస్తలేదు. ఇప్పుడు మన ప్రొఫెసర్లు ఉంటారు, చాలా మంది పెద్ద పెద్ద నిపుణులు ఉంటారు, ఇంటర్నేషనల్ నిపుణులు. ఏ సన్నాసి సామాన్య ప్రజలకు ఏది అవసరమో అది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తలేడు. మనము ప్రభుత్వంపై కూడా నిఘా ఉంచాలి. ప్రభుత్వం మాపై ఆధారపడి చాలా పనులు చేయడం మానేయాలి. మనకు చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ని బ్రాండ్గా చేసుకొని చీప్గా అమ్మాలి. చూడండి ఎంత క్రిటికల్ ఎకానమీ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే చీప్ ఐటమ్స్ని బ్రాండ్ చేసి చీప్గా అమ్మాలి. అంటే బ్రాండ్ చేసి దాని విశిష్టతను తెలియజేసుకుంటూ చీప్గా అమ్మాలి. అంటే వస్తువుపై బ్రాండ్ ప్రెషర్ పడుతుంది, ఆ బ్రాండ్ ప్రెషర్తో పాటు ప్రైస్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే ఇది డీప్ ఎకనామిక్స్, నేను మీతో ఇప్పట్లో డిస్కస్ చేయను, ఎందుకంటే చేస్తే మళ్ళీ మీకు చిరాకు వచ్చేస్తుంది, అసలు ఏం చెప్తున్నాడు ఈయన అని అర్థం కాదు. ఎందుకంటే ఆ బ్రాండింగ్, ఈ ప్రైస్ పాయింట్స్, ఈ రాబోతున్న ఫుడ్ క్రైసిస్ని మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. కానీ ప్రస్తుతానికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏటీఎంస్ ఉంటున్నాయి. ఏటీఎం రూల్ ఏమంటే ఏటీఎంలో డబ్బులు లేకపోతే బ్యాంక్స్ పెనాల్టీ వేయాలి. ఇప్పుడు ఏటీఎం ఏం చేస్తున్నాయి, కార్డ్ నాట్ రీడింగ్ లేదా ఆ మెషిన్లో టెక్నికల్ ప్రాబ్లం ఉన్న కారణంగా క్యాష్ డిస్పెన్స్ కాదు. అంటే ఆర్బీఐ రూల్స్ని బ్యాంక్సే తుంగలో దొక్కుతున్నాయి. ఓన్లీ బ్రాంచెస్ దగ్గర ఏటీఎంస్ పనిచేస్తున్నాయి మెజారిటీ చోట, కానీ మ్యాక్సిమం ఏటీఎంస్ పనిచేస్తలేవు. బ్యాంకింగ్ సెక్టర్లో కాస్ట్ సేవ్ చేసుకోవడానికి ఈ టెల్లర్లు గిల్లర్లు వీళ్ళ కాంపోనెంట్ తీసేస్తున్నారు. అంటే బ్యాంకులో క్యాష్ వచ్చే మెథడ్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకులో క్యాష్ కాంపోనెంట్ని తగ్గించడానికి కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తున్నాయి. బ్యాంక్ క్రైసిస్ త్వరలో రాబోతుంది. అంటే నేను చెప్తున్నా, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 40 రూపాయలు ఇప్పుడు బయట పెట్టుకోండి. మీ దగ్గర 100 ఉంటే బ్యాంకులో 40 రూపాయలు తీసేసుకొని ఇంట్రెస్ట్ రాకపోయినా పర్వాలేదు పెట్టుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు హ్యూజ్ మార్జిన్స్ ఉన్న బిజినెస్ని అతి త్వరగా ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోయే ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. బట్టలు లాంటి ప్రోడక్ట్స్ని చాలా కేర్ఫుల్లీ బిజినెస్ స్టార్ట్ చేయండి. బట్టలు లాంటి బిజినెస్ స్టార్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వీస్ బేస్డ్ బిజినెస్ చేయండి. సొంత ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే బిజినెసెస్ తీయండి. అంటే ప్రీమియం ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉన్న ప్రీమియం క్రూడ్ షుడ్ బి సోల్డ్ అట్ అంటే సబ్ లెవెల్ ప్రైసెస్. మనము ఇప్పుడు రాబోయే క్రైసిస్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు సామాన్యంగా ఒక వీడియో చేసి వేస్తే అది ప్రజల్లో పోయేటట్టు లేదు. అంత అంటే ఎకనామిక్స్కే ఒక ఛాలెంజ్గా మారిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఏంది ఏమో ముందే చెప్తే ఈయన చెప్తే అర్థం కావు, ముందు ఈయన ఇంకా డీప్గా పోతున్నాడు, ఏం చెప్తున్నాడో ఏమో అనిపిస్తుంది. కానీ నాకు భయం వేస్తుంది. కనుక మీకు అర్థం కాని సబ్జెక్ట్ కూడా నేను కష్టపడి అర్థం చేపిస్తున్నా. ఇప్పుడు నాలో ఎంత భయం ఉందంటే మీకు ఎక్కడ మిస్ అయిపోతారు. ఇప్పుడు మీకు ఫస్ట్ నేను
రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు వింతగా అనిపించింది. ఏముంది, హైరైజెస్ విపరీతంగా డిమాండ్ ఉంది కదా, ఎక్కడ చూసినా విల్లా కమ్యూనిటీస్ కదా, హైరైజ్ లైఫ్ స్టైల్కి నిదర్శనం కదా. ఇప్పుడు ఏమైపోయింది, విత్ ఇన్ 2.5 years టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి టోటల్ ఎకానమీ చేంజ్ అయిపోయింది, దృష్టికోణం చేంజ్ అయిపోయింది. మెట్రో ఇప్పుడు పరిస్థితి ఏముంది, వా వా అనే మెట్రో అబ్బో అబ్బో అనే స్థితికి వచ్చేసింది. ఎంత ఎంత టైం పట్టింది, హార్డ్లీ ఒక 3-4 years పట్టింది. 3-4 yearsలో మెట్రో అబ్బో అనే మెట్రో అబ్బబ్బా అనే లెవెల్కి వచ్చేసింది. కాబట్టి ఏది 4-5 ఏండ్ల సైకిల్లో టోటల్ దాని ఏజ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు వచ్చి విజృంభించి 6 నెలల్లో టోటల్ గ్లోబల్ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసి బ్యాన్ అయ్యి స్టెల్త్ మోడ్లో వెళ్ళిపోయింది. అంటే అమెరికా బ్యాన్ చేసిందంటే బ్యాన్ చేసడం కాదు, స్టెల్త్ మోడ్లో తీసుకోపోండి. ఏఐని బయట కనిపించకుండా, క్రైసిస్ రాకుండా మీరు ఏఐని ఒక పల్సటి పొరలాగా చేసేయండి. లావు పొర నుంచి పల్సటి పొరలాగా. ఇప్పుడు మామిడి తాండ్ర వేసేటప్పుడు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ వేస్తారు, మీరు చూసి ఉండొచ్చు. తాటాకు దీని మీద చాప మీద లేయర్ బై లేయర్ వేస్తారు. అట్లా ఏని ఒక లావు లేయర్ నుంచి సన్న లేయర్లు చేసి ప్రపంచవ్యాప్తంగా పలిచేటట్టు చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే మనము క్రైసిస్ని గుర్తుపట్టలేము. ఫుడ్లో క్రైసిస్ వస్తుంది, టెక్నాలజీ క్రైసిస్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ క్రైసిస్ వస్తుంది, అదే కాకుండా రా మెటీరియల్లో క్రైసిస్ వస్తుంది. ఈ క్రైసిస్ వస్తుంటే మనం గుర్తుపట్టలేని విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసేయడానికి ఫుల్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మన ఛానల్ మీ అందరి లైఫ్స్కి ఏది అవసరమో అది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తుంది. నాకు భయం వేస్తుంది కనుకనే ఈ భయాన్ని మీరు నిర్భయంగా ఎదుర్కోవాలి. నేను భయపడ్డా పర్వాలేదు, కానీ మీరు దాన్ని నిర్భయంగా ఎలా అర్థం చేసుకోవాలి, బయట జరిగే సుత్తిని పక్కన పెట్టి అస్సలు కాంపోనెంట్ని మీరు ఎలా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, దేనిపై దృష్టి పెట్టాలి, దొరకని జాబ్స్ కోసం పాకులాడకుండా దేనిపై దృష్టి పెట్టాలి. అంటే మనకు డైలీ ఇన్కమ్స్ లేదా వీక్లీ ఇన్కమ్స్ పై షార్ట్ టర్మ్ ఇన్కమ్స్, ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ అనే ట్రెండ్ పోతుందండి. మీరు చూడండి, నేను ఏమని చెప్తున్నట్లయితుంది, 15 days 1 week డైలీ ఇన్కమ్, డైలీ లేబర్ లాగా తయారవుతుంది. మొత్తం ఎకానమీ మొత్తం డైలీ లేబర్. ఇవాళ జాబ్ ఉంటుంది, రేపు జాబ్ ఉండదు. ఇవాళ ఇన్కమ్ ఉంటుంది, రేపు ఇన్కమ్ ఉండదు. ఇవాళ ఒక్కరోజు ఇన్కమ్ ఉంటుంది, 3 days ఇన్కమ్ ఉండదు. 3 days ఇన్కమ్ ఉంటుంది, 2 days ఇన్కమ్ ఉండదు. 1 week ఇన్కమ్ ఉంటుంది, ఇంకో వీక్ ఇన్కమ్ ఉండదు. 1 month ఇన్కమ్ ఉంటుంది, ఇంకో వీక్ ఇన్కమ్ ఉండదు. అంటే వరల్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మోస్ట్ అంటే అన్ఇమాజినబుల్ వే ఆఫ్ లివింగ్ లైఫ్స్. ఇది అవుతుందా లేదా మీరు చూస్తుండండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీకు ఇప్పుడు జోక్ అనిపిస్తుండొచ్చు రియల్ ఎస్టేట్లో, ఏంది నేను ఇట్లా చెప్తున్నాను. నేనేం బ్రహ్మం గారు కాదు, కానీ నాకు భయం వేస్తుంది. నాకు భయం వేసిందంటే మీకు చినిగింది మూడింది అని అర్థం. అంటే ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా మీ అందరిలో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని నేను పాకులాడుతున్నా. నేను సుత్తి వీడియోస్ ఏదలుచుకోలేదు, నాకు ఏ బుద్ధి అవుతుంది, కానీ ఏం వీళ్ళకు అనవసరమైన విషయాలు ఎందుకు డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది రిలేషన్షిప్లో, అది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం దానం చేసినారు అంటే దీస్ ఆర్ ఇండికేటర్స్ దట్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది పెద్ద మనకు ఎఫెక్ట్ చేయదు, కానీ పొలిటికలీ టోటల్ ఎకానమీ వైజ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 60% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. బట్ ప్రజెంట్ మనం దృష్టి పెట్టవలసింది, నేను ఒక పెద్ద విషయం మాట్లాడుతున్నా. నెక్స్ట్ 3-4 yearsలో విద్యపై అంత దృష్టి పెట్టకండి. పిల్లల భవిష్యత్తు తాము తమ స్కిల్ సెట్స్తోని ఎంత సంపాదించగలరు అనేది మీరు బేరీజ్ వేసుకోండి. వాడు ఎంత చదవాలి, చదివినాక జాబ్ వస్తాయి, ఇవి కాదు. వాడికి ఉన్న దృష్టికోణంని మార్చండి. లెట్ యంగ్ పీపుల్ బికమ్ ఎంటర్ప్రెనర్స్. అతి తక్కువ ఏజ్లోనే కొన్ని బిజినెస్లు సెటప్ చేసి ఇవ్వండి. బిజినెస్ వైపు వాళ్ళని మళ్ళించండి, చదువుల వైపు మళ్ళించకండి. చదువుల వైపు మళ్ళించిన వాళ్లకు 5+5 10 years క్రైసిస్ టైం వస్తుంది. కాబట్టి చదువుకుంటా దే షుడ్ డూ సంథింగ్ విచ్ దే కెన్ ఫెండ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. రేపు ఎట్లా క్రైసిస్ వస్తుందంటే పేరెంట్స్ కెనాట్ సస్టైన్ చిల్డ్రన్, సో చిల్డ్రన్ షుడ్ బి ఆన్ దర్ ఓన్. అంటే అమెరికన్ సిస్టమ్ వచ్చే ప్రమాదాలు
నెక్స్ట్ 5 to 10 years ఉన్నాయి కాబట్టి మనం అమెరికన్ సిస్టంలో బతకడం నేర్చుకోవాలి. అంటే స్టాప్ ఎక్స్పెక్టింగ్ అండ్ డూ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ మీ అందరూ అలర్ట్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే రాబోయే 6 months టు నెక్స్ట్ 3 to 4 years విల్ బి పాత్ బ్రేకింగ్ అండ్ విత్ హ్యూజ్ నెగటివ్ చేంజెస్. పాజిటివ్ కాదు, నెగటివ్ చేంజెస్ని, ఆ నెగటివ్ చేంజెస్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు నా విశ్వ ప్రయత్నము. నా లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది నా ఆశ. బట్ ఐ కెనాట్ కంట్రోల్ యువర్ లైఫ్. బట్ నా తరఫున యాజ్ ఏ వెల్ విషర్ నా ప్రయత్నం నేను ఫుల్గా చేస్తా. మీ కోఆపరేషన్ నా వీడియోస్కి ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.